కొంచెం సమయాన్ని మీ బిడ్డలతో గడపండి. వాళ్ళతో పాటు మోకరించి ప్రార్థన చేయండి. వాళ్ళతో పాటు వాక్యం గురించి ధ్యానించండి. వాళ్లకు జీవితంలో ఉన్న విలువైన సత్యాలు ఏమిటో నేర్పించండి. రేపొద్దున మీ అమ్మాయి దారి తప్పినప్పుడు, పెళ్లి కాక మునిపే గర్భవతి ఇంటికి వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? పాపిష్టిదానా, ఎంత పాపిష్టి పని చేశావే, పెళ్లి కాక మునిపే గర్భం ధరించావు, ఏ ముఖం పెట్టుకుని సొసైటీలో నన్ను తిరగమంటావు అని చెప్పి చెంపలు వాయుగొట్టేస్తావు నీ కూతుర్ని. అప్పుడు నీ కూతురు ఏం చేస్తుందో తెలుసా? గట్టిగా చేయబట్టుకుంటుంది. ఆపో! ఎన్నోసార్లు బయట ప్రపంచంలో నేను శోధించబడుతున్నప్పుడు నీ దగ్గరకు వచ్చి చెప్పాలని ఆశపడ్డాను. మమ్మీ, మా క్లాస్లో కొంతమంది అబ్బాయిలు నన్ను శోధిస్తున్నారు, సెల్ ఫోన్కి ఎస్ఎంఎస్లు పంపిస్తున్నారు, కనిపించిన చోటల్లా పోకిరి మాటలు మాట్లాడుతున్నారు, ఏడిపిస్తున్నారు, కన్ను గీటుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎలా జీవించాలని చెప్పి ఎన్నిసార్లు నీ దగ్గరకు వచ్చి చెప్పాలని చెప్పి పక్కన కూర్చుంటే నువ్వు టీవీ చూసుకుంటూ కూర్చున్నావు తప్ప నా మాట నువ్వు వినలేదు. సీరియల్ చూసుకుంటూ కూర్చున్నావు తప్ప నాకున్న గోడంటే పట్టించుకోలేదు. అస్తమాలు ఫోన్లో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నావు తప్ప కూతురుగా నా కష్టం ఏమిటో, నా సమస్య ఏమిటో, నాకున్న శోధన ఏమిటో కనీసం పట్టించుకోలేదు. ఏదైనా చెబుదామని ప్రయత్నం చేస్తే కసురుకున్నావు, విసురుకున్నావు, అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయేదానివి. ఎన్నిసార్లు నా గుండెల్లో ఉన్నటువంటి అగ్ని పర్వతాన్ని అది పేలిపోక మునిపే నీతో పంచుకోవాలని ప్రయత్నం చేస్తే ఎప్పుడు ఇచ్చావు తల్లి నువ్వు నాకు సమయం? నాకున్న శోధన ఏంటో చెప్పుకోవడానికి, నాకున్న వేదన ఏంటో చెప్పుకోవడానికి. తల్లులు, మీ పిల్లలకు మీరు తల్లులుగా మాత్రమే కాదు, స్నేహితులుగా ఉండాలి. తండ్రులు, మీ కుమారులకు మీరు కేవలం తండ్రిగా మాత్రమే కాదు, ఒక స్నేహితుడిగా ఉండాలి. అప్పుడే వాళ్ళు మనసు విప్పి మీతో మాట్లాడగలరు. అప్పుడే వాళ్ళు తమ హృదయంలో ఉన్నటువంటి శోధనలు ఏమిటో చెప్పుకోగలరు. ఆయా సమయాల్లో నేను నా ఇద్దరు కుమారులతో ఒంటరిగా గడుపుతూ ఉంటాను. వాళ్ళతో కూర్చుని మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళకి ఎప్పుడు చెప్తాను, మీ జీవితంలో ఏదైనా సమస్య గుండా వెళ్తున్నట్లయితే మీరు చెప్పాల్సిన మొట్టమొదటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారంటే అది మీ డాడీ అని మర్చిపోమాకండి. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, మనస్ఫూర్తిగా వచ్చి మీ జీవితంలో జరుగుతున్న పొరపాట్లు ఏమిటో, వస్తున్న తొందరలు ఏమిటో, శోధనలు ఏమిటో ఒక స్నేహితుడిగా వచ్చి చెప్పండి. నాకు ఏది నాకు దాచిపెట్టకండి. మీరు తప్పు చేసినా అంటే ఈ పాపిష్టి వాటి గురించి మాట్లాడట్లేదు, ఏదైనా పొరపాటు జరిగినా వచ్చి చెప్పండి, డాడీ ఇటువంటి పొరపాట్లు జరుగుతున్నాయి, ఇటువంటి తొందరలు వస్తున్నాయి, ఏం చెయ్యాలి? ఎందుకని? దయచేసి వినండి. ఈ లోకంలో నువ్వు ఆనందించేది, సంతోషించేది నువ్వు కొనుక్కున్న కారును చూసుకుని కాదు. నువ్వు ఆనందించేది, సంతోషించేది నువ్వు కట్టుకున్న ఇల్లు చూసుకొని కాదు. నువ్వు ఆనందించేది, సంతోషించేది నువ్వు కలిగిన పొలాన్ని చూసి కాదు. నీ జీవితంలో నిజంగా ఆనందించేది, సంతోషించేది నీ బిడ్డలు ఉన్నతమైన స్థాయికి వచ్చి దేవుణ్ణి సేవించే స్థితికి వారు చేరినప్పుడు ఆ ఆనందము, ఆ సంతోషము బహు అద్భుతంగా ఉంటుంది. అలాంటి సంతోషము, ఆనందమును పంచిపెట్టాలంటే ఈరోజు తప్పిపోయిన తండ్రిగా, తల్లిగా ఉండడానికి వీల్లేదు. రేపటి దినాన నీ బిడ్డలు ఏమైతే చేయకూడదు అనుకుంటున్నావో అది నువ్వు చేయడానికి వీల్లేదు. రేపటి దినాన నీ బిడ్డలు ఎలా జీవించాలి నువ్వు కోరుకుంటున్నావో అది ఈ రోజు నుంచే జీవించడం మొదలుపెట్టు.